హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారంతో పాటుగా జీతాలు మరియు పెన్షన్లు ఆలస్యంగా జమ అవ్వడానికి కారణం కూడా ఈ వీడియోలో అన్వేషిద్దామండి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే విజయవాడ ఈస్ట్ ఇంకా జమ కాలేదు, పెండింగ్లో కూడా లేదు అని అయితే చెప్తున్నారండి. మన మిత్రులు కామెంట్ ద్వారా అయితే తెలియజేసిన కామెంట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెన్షన్ సంబంధించి పెన్షన్ క్రెడిటెడ్ ఇన్ బద్వేలు ఎస్టీఓ ఆఫ్ కడప డిస్టిక్, అంటే కడప డిస్టిక్ బద్వేలు ఎస్టీఓ పరిధిలో పెన్షన్ జమ అయినట్టు మన మిత్రులు కామెంట్ చేశారు. ఇంకా కాకినాడ జిల్లాలో కాకినాడ పెద్దాపురం ట్రెజరీ పరిధిలోని సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులు సమాచారమే లేదు, వాటి స్టేటస్లో ఏముందో తెలియజేయాలని కోరుకుంటున్నానైతే చెప్తున్నారండి. ఈ కాకినాడ మరియు పెద్దాపురం సంబంధించి కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉండగా మరికొన్ని అయితే ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయండి. మరికొన్ని వాటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం అనేది, అలాంటి బిల్లులన్నీ కూడా జమ కావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు 3వ తేదీన జరిగిన పెన్షన్ చెల్లింపులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఇంతవరకు ఒక పెన్షన్ కూడా ఈ కుబేర్లోకి వెళ్ళిన దాఖలాలు లేవు. అంటే ప్రభుత్వం వారు పెన్షన్ బిల్లులకు ఫండ్ అలాట్మెంట్ చేయలేదనే అర్థం అండి. కానీ మనం చెప్పుకోవచ్చు, నిన్న 4,000 కోట్ల రూపాయల ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీకి అయితే 4,000 కోట్ల రూపాయలు దక్కింది. అది పక్కన పెట్టేస్తే మా ఎస్టీఓ పరిధిలో కొంతమంది పెన్షన్లు వచ్చాయి కానీ మాకు రాలేదని చెప్తున్నారు కొందరు. కారణం ఏంటి, మాకు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు. చిన్న మొత్తంలో ఉన్న పెన్షన్ బిల్లులు అయితే చెల్లింపులు చేస్తారని, ఎక్కువ మొత్తంలో ఉన్న బిల్లులను చెల్లింపు చేయరా అని అయితే అంటున్నారు. దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు ఒకసారి అన్వేషిద్దామండి. ఈ బిల్లులు కూడా ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నాయి చెల్లింపులకు అని అయితే ఆ విషయానికి వచ్చినట్లయితే, మనం ఇప్పుడు ముందుగా ఈ ప్రతి ఎస్టీఓ పరిధిలో కూడా చాలా బిల్లులు ఉంటాయండి. కనీసం SP1, SP2, FP1 అంటే సర్వీస్ పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ 1, సర్వీస్ పెన్షనర్ 2, ఫ్యామిలీ పెన్షనర్ 2 అని 4 రకాల బిల్లులు అయితే ఉంటాయి. ఆ బిల్లులని ఒకేసారి చెల్లింపులు జరుపుటకు అవకాశం లేదు. అందువల్ల ఒకేసారి ఎస్టీఓలో కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం అనేది ఈ విధంగా ఆలస్యం జరుగుతుంది. చిన్న బిల్లులు ముందుగా, పెద్ద బిల్లు తర్వాత అనేమీ లేదు. అలా బిల్లులో ఏది పెద్దది అయినా సరే, విశాఖపట్నం బిల్లు చివరకు గాను ఒక్కరున్నా కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు SP1 బిల్లు ముందుగాను చెల్లింపులు చేయాలి. విశాఖపట్నం బిల్లు చెల్లించారు, చింతూరు బిల్లు చెల్లించలేదు. అందువల్ల బిల్లు మొత్తంలో సంబంధం లేదు. ఎస్టీఓ పరిధిలో SP1, SP2, FP1, FP2 ఈ విధంగా అయితే ఉంటాయి. మరి పెన్షన్స్ బిల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయంటే, రేపు మొన్నట్లో క్రెడిట్ అవుతాయండి. ఎందుకంటే ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీకి 4,000 కోట్లు రావడం జరిగింది. కాబట్టి ఈ లోపల త్వరగా చెల్లింపులు అయితే జరుగుతాయని సమాచారం. ప్రస్తుతానికి పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పెన్షన్ సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. బిల్లులో కదలిక అయితే రావాల్సిందే. రేపు ఉదయానికల్లా కదలిక వచ్చినట్లయితే రేపు సాయంత్రం లోపల జీతాలు, పెన్షన్లన్నీ కూడా జమ అయ్యేదానికైతే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.